పిలిచినా పలకట్లేదు. అంతలో ఏం ఆలోచిస్తున్నావు? మన మనస్సు తలుచుకున్నది మన కళ్ళ ముందుకొచ్చినప్పుడు ఆ ఆశ్చర్యం, ఆనందంతో కాసేపు మనం ప్రపంచాన్ని మర్చిపోతామట. తలుచుకున్న అద్భుతాన్ని కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉండిపోతామట. అందుకే మీరు పిలిచినా నాకు వినబడలేదు. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థమవుతుందని నాకు తెలుసు సార్వారు, కానీ మీరు బయటపడరు. రాధిక, నీ బాధ నాకు అర్థమవుతుంది. నా పరిస్థితే నీకు అర్థం కావట్లేదు. నీ బాధ నేను తీర్చలేను. నా పరిస్థితి నా చేతిలో లేదు. ఇంతకన్నా నీకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయం నాకు అర్థమవుతుంది సార్వారు, కానీ ఈ పిచ్చి గుండెకి అర్థం కావట్లేదు. ఇక్కడన్నీ మీ జ్ఞాపకాలే కదా. అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలను? రాధిక ప్లీజ్, నీ మనసులోంచి ఆలోచనలు తీసి. చాలా ప్రశాంతంగా ఉంటావు, చాలా హ్యాపీగా ఉంటావు. రఘుతో నీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. ఈ విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ నీ లైఫ్ని సమస్యలో పడేసుకోకు. ఒకవేళ నీ లైఫ్ ఏదైనా ఇబ్బందులు పడితే అందుకు నేనే కారణం అనే బాధ నన్ను లైఫ్ లాంగ్ వెంటాడుతుంది. ఇప్పటికే పల్లవి తాలూకు బాధలో నుంచి కోలుకోలేకపోతున్నాను. అలాంటి నాకు ఇంకో కొత్త బాధనివ్వకో. ఇక నుంచి నీ కళ్ళలో నీళ్ళంటూ వస్తే అవి సంతోషంతోనే రావాలి తప్ప బాధతో కాదు. నేను చెప్తున్నాను కదా, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. నా గుండె చప్పుడైన మీరు ఈ గుండెని వదిలేసి వెళ్తుంటే నేనెలా సంతోషంగా ఉంటాను సార్వారు. జీవితం పచ్చగా ఉండాలని పెళ్లికి ముందు పసుపు ఫంక్షన్ చేస్తారు. ఇష్టపడిన వాడు దూరమైనా నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇక నా జీవితం పచ్చగా చల్లగా ఎలా ఉంటుంది? పెన్కుటి, చెప్పమ్మ కుటి. ఏంటమ్మా? అమ్మా ఏంటమ్మా? ఏంటమ్మ కుట్టి? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? అమ్మా ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? ఇది బాధో సంతోషమో తెలీదమ్మా. అవునమ్మా, ఆడపిల్లలు పెళ్ళవుతుంటే ఒకవైపు ఎంత సంతోషంగా ఉంటుందో మరోవైపు అంతే దిగులుగా ఉంటుంది. ఎన్ని రోజులు ప్రేమగా పెంచుకున్న కూతురు, ఎన్ని రోజులు కళ్ల ముందున్న కూతురు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతుందనే బాధ. అదే బాధమ్మా. నిన్నొదిలిపెట్టి మేమింతవరకు ఒక్క పూట కూడా ఉండలేదు. నువ్వు అత్తారింటికి వెళ్ళాక నిన్ను చూడకుండా మేమెలా ఉండగలమో ఏమిటో తలుచుకుంటేనే నాకు ఏడుపు ఆగట్లేదు. అమ్మా ఊరుకోమ్మా, ఏడవద్దు ప్లీజ్. అమ్మా ఈ పెళ్లి తర్వాత నేను మిమ్మల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతానని నువ్వు బాధపడుతున్నావు. కానీ ఒకవేళ ఈ పెళ్ళే గనక జరిగితే నేను ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతానేమో.
మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావని ఒకవైపు బాధగా ఉన్నా సరే నీకు మంచి సంబంధం దొరికిందని చాలా సంతోషంగా ఉందమ్మా. అబ్బాయి చాలా మంచోడు. ఎంత మంచివాడంటే జాతకాలు కుదరకపోతే ఆ అమ్మాయి పేరు మార్చేవాళ్లు ఉన్న ఈ రోజుల్లో నీ స్థానం స్థాయి తక్కువ కాకూడదని అతను తన పేరు మార్చుకున్నాడు. శుభలేఖలోనే నీ పేరు తగ్గించడానికి ఇష్టపడనివాడు భవిష్యత్తులో నిన్నింతకంటే గొప్ప స్థాయిలో ఉంచుతాడు. నువ్వే ఆలోచించు. అమ్మా, అక్క భవిష్యత్తులో చాలా సంతోషంగా ఉంటుందని నువ్వు చాలా ఊహించుకుంటున్నావు. కానీ ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని ఎలా సంతోషంగా ఉంటుందని కనీసం ఒక్కసారైనా ఆలోచించావా? నువ్వు నోరు మూసుకో. జరిగిపోయిన విషయాన్ని, అవసరం లేని విషయాల్ని మాట్లాడుకో. వాటి ప్రస్తావన తీసుకురాకు. అది కాదమ్మా, అక్క సంతోషం గురించి ఇంతలా ఆలోచించే మీరు ఈ ఒక్క నోరు విషయం- మూసుకోమని చెప్తున్నారా? అమ్మా రాధే, ఈ పెళ్లితో నీ జీవితం బావుంటుంది. నీ భవిష్యత్తు గురించి మాకు దిగులు లేకుండా ఉంటుంది. నువ్వు మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు, సరేనా? ఆంటీ, హల్దీ ఫంక్షన్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాధిని తీసుకుని రమ్మంటున్నారు. రా రాధి, రా. టైం అవుతుంది, పదా. హల్దీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మేడం. రాధిక గారు రాగానే హల్దీ కార్యక్రమం స్టార్ట్ చేయడం, అంతే. వెరీ గుడ్. రత్నం చెప్పింది గుర్తుందిగా? రాధికకి పసుపు పూయగానే వెంటనే ఆ పసుపు కార్తీక్కి చేరాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వడానికి వీల్లేదు. ఖచ్చితంగా పసుపు కార్తీక్కి చేరి తీరాలి. తప్పకుండా మేడం. అందుకోసం మీరు చెప్పినట్టే ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంచాను. అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది మేడం. అస్సలు మిస్ అవ్వదు. మీరేం టెన్షన్ అవ్వకండి. అమ్ముకుట్టి గారు, మీ చేతులతో రాధికకి పసుపు రాసి ఈ హల్దీ శుభకార్యాన్ని మొదలుపెట్టండి.
ఒకటయ్యే వేళనా వైభోగం కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట కూడా ముచ్చటైన బావగారు మా అక్కని చేసుకున్నందుకు మీరు చాలా లక్కీ. బావగారు మా చెల్లెల్ని మీకు ఇస్తున్నందుకు మీరు మాకు ఎదురు కట్నం ఇవ్వాలి. ఆ ఎదురు కట్నం ఏంటంటే మా చెల్లెల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవడమే. అమ్మా, ఈ పసుపుని అబ్బాయి దగ్గర తీసుకువెళ్ళండి. రెమ్మా. చెప్పింది గుర్తుందిగా? మామూలుగా కాదమ్మగారు, బీభత్సంగా గుర్తుంది. అమ్మా, నువ్వెళ్ళి తులసిమాతకి దండం పెట్టుకొని రామా, స్నానం చేద్దు గాని.
అయ్యో ఏమైందమ్మా? అది పసుపు పైనుంచి సడన్ గా సరే సరే, స్నానానికి టైం అవుతుంది, నువ్వు పద. అది కాదండి. నువ్వు పదమ్మా, ముందు వెళ్ళి స్నానం చేసిరా, వెళ్ళు. అయ్యో ఏంటన్న ఈ పసుపు? వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి స్నానం చేయి. కృష్ణయ్య, ఆ పసుపుని కార్తీక్ దగ్గరికి చేరేలా చెయ్యాలని నువ్వు నిర్ణయించావు. చాలా సంతోషం స్వామి. ఏదో ఉంది అమ్మ ఆనందం వెనక. ఈ పెళ్లి విషయంలో అమ్మ చేస్తున్న హడావిడి వెనక ఏదో కారణం ఉంది. ఈ పెళ్లి నాకు అర్థం కాని వ్యూహంలా, పెద్ద పజిల్లా అనిపిస్తుంది. ఈ పెళ్లి కోసం మా అమ్మ చేస్తున్న హడావిడి చూస్తుంటే ఏదో కార్తిక్ పెళ్లి కోసం చేస్తున్న హడావిడిలా ఉంది. సంథింగ్ ఇస్ ఫిషీ. ఏదో డౌట్ కొడుతుంది, ఏదో జరుగుతుందేమో అనిపిస్తుంది. అయ్యో దెబ్బ తగిలిందా అమ్మా? కాస్త చూసుకోవాలి కదమ్మా. ఏయ్, నువ్వు గుద్ది నన్ను అంటావేంటి? కళ్ళు కనపడట్లేదా నీకు? అయ్యో లేదమ్మా, నువ్వే ఫోన్లో మాట్లాడుకుంటూ చూసుకోకుండా తగిలావు. ఏ నోర్మై, నీ దిక్కుమాల కుర్చీతో నన్ను గుద్దిందే కాకుండా ఇంకా నాది తప్పని చెప్తున్నావా? ఎంత ధైర్యం నీకు? అమ్మా ఏమైందమ్మా? ఏంటి ఈ గొడవ? మీ అమ్మకి కాళ్లే కాదు, కళ్ళు కూడా పోయినాయి. ఏయ్, మర్యాదగా మాట్లాడు. పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చు. ఏంటి మర్యాద ఇచ్చేది? ఏంటి గౌరవించేది? మీ అమ్మ కాళ్ళేవు కదా, కృష్ణ రామ అంటూ ఓ మూలన పడుండొచ్చు కదా. చక్రాల కుర్చీతో నన్ను గుద్దింది, నాకు దెబ్బ తగిలేలా చేసింది. లేదమ్మా, తనే ఫోన్లో మాట్లాడుకుంటూ చూసుకోకుండా కుర్చీని గుద్దింది. ఇంకోసారి నాది తప్పు అని అన్నావంటే నిన్ను కుర్చీని కలిపి విసిరి రోడ్డు మీద పడేస్తాను. సకల నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మా అమ్మని అవమానించేలా మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు. ఏంటే నాకే మర్యాదలు నేర్పుతున్నావా? నువ్వెంత, నీ బ్రతుకెంత? ఎక్కడో రోడ్డు మీద, ఫుట్పాత్ మీద బ్రతికే బ్యాచ్ మీదే మా ఇంటికొచ్చి నాకు వార్నింగ్ ఇస్తున్నావా? నోర్మై, నీ విషయంలో చాలా సహనంగా ఉంటున్నాను. నువ్వు ఏం మాట్లాడినా ఏం చేసినా భరిస్తున్నాను. అందుకు కారణం నువ్వు ధర్మావతి గారి కూతురివి కాబట్టి. లేదంటే నిన్న మా అన్నయ్య మీద నువ్వు దొంగతనం నింద వేసినప్పుడే అందరి ముందు నీ సంగతి చెప్పుండేదాన్ని. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, బతికి పొమ్మని చెప్తున్నాను. అలాగని భరిస్తున్నాను కదా అని ప్రతిసారి భరిస్తానని అనుకోకు. వదిలేస్తున్నాను కదా అని ప్రతిసారి వదిలేస్తానని అనుకోకు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చూడు, నీతో గొడవలు పడ్డానికి నేనిక్కడికి రాలేదు. మీ అమ్మగారు ప్రేమగా పిలిచారని వచ్చాం. పాత విషయాలని నువ్వు మనసులో పెట్టుకుని ఇలా పదే పదే మా వాళ్ళని అవమానించాలని చూస్తే ఈ రాధికతో ఎందుకు పెట్టుకున్నాన్రా దేవుడా అని నువ్వనుకునేలా చేస్తాను.